ప్రస్తుతం మనము కవాడిగూడ మెయిన్ రోడ్ ఉన్నాము. మనం బ్యాక్ సైడ్ వెళ్తే వైస్రాయ్ హోటల్, ఒకప్పుడు అది, ప్రస్తుతం అయితే మ్యారేట్ హోటల్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కవాడిగూడ ప్రాంతంలో ఈరోజు ఉదయం దాదాపుగా 9:30, 10:30 ఈ 1.5 అవర్ ప్రాంతంలో ఒక హత్య అనేది ఇక్కడ జరగడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా ఏంటంటే మృతురాలు ఎవరైతే ఉన్నారో డిబోరా అని చెప్పేసి ఆమె మృతురాలు పేరు, తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు. ఆమె భర్త రాజు చేతిలోనే తను చనిపోవడం జరిగింది. దారుణంగా ఘోరాతి ఘోరంగా తను చంపబడ్డది భర్త చేతిలో. దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేయబోతున్నాం. కవాడిగూడ మెయిన్ రోడ్లో ఉన్నాము. ప్రస్తుతం మనం ఆ బిల్డింగ్లో ఎక్కడైతే తను చంపబడ్డదో ఆ ప్లేస్లోనే మనం ఉన్నాం. పూర్తిగా ఒకసారి అసలు ఏం జరిగింది, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది కూడా చూపించే ప్రయత్నం చేయబోతున్నాం. ఇప్పుడు నా బ్యాక్ సైడ్లో మీకు ఒక బిల్డింగ్ కనబడుతూ ఉంటుంది అనమాట. రత్నదీప్ బిల్డింగ్, కింద సూపర్ మార్కెట్ ఉంది. దీనికి సంబంధించిన బిల్డింగ్లోనే పైన 4th ఫ్లోర్లో ఆమె ఒక స్పా సెంటర్లో పనిచేస్తుందని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. ఆమె గత కొంతకాలంగా ఈ స్పా సెంటర్లోనే, అంటే బ్యూటీ పార్లర్కి సంబంధించిన ఒక స్పా సెంటర్ అది, అందులో తను జాబ్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. దాదాపుగా వీళ్ళ మ్యారేజ్ అయి కూడా ఒక 13 ఇయర్స్ అవుతుందని చెప్పేసి కూడా వాళ్ళ అమ్మ వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ కూడా మనకు చెప్పడం జరిగింది. వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ వివరాలు చూసుకున్నట్లయితే ఈ డిబోరా అనేది ఎవరైతే ఉందో ఆమెకు సంబంధించి వాళ్ళు మొత్తం 6 సిస్టర్స్, అంటే అక్కలు చెల్లెలు కలిపి ఒక 6 మెంబర్స్ అన్నట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే బ్రదర్స్ వచ్చేసి ఒక 2. అంటే టోటల్గా వీళ్ళ అమ్మ నాన్నకు వచ్చేసి వీళ్ళు ఒక 8 మంది సంతానంగా మనకు అర్థమవుతుంది. అయితే ఈరోజు ఉదయం 9:30 to 10 ఈ ప్రాంతంలో అసలు ఎందుకు ఇంత దారుణమైన ఘటన జరిగిందో అసలు అర్థం కాదు. కానీ ఈ బిల్డింగ్లోనే ఇప్పుడు మనం సెల్లార్కు వెళ్తున్నాము. యాక్చువల్గా ఈ సెల్లార్ నుంచి పైకి 4th ఫ్లోర్కి వాళ్ళు లిఫ్ట్లో వెళ్ళడం జరిగింది. ఇది మెయిన్ ఎంట్రన్స్. అసలు యాక్చువల్గా అది రత్నదీప్కి సంబంధించిన ఫ్రంట్ సైడ్, అది మనం బ్యాక్ సైడ్ సెల్లార్లో ఇది పార్కింగ్, ఇది B1 ఇది మెయిన్ ఎంట్రన్స్ పార్కింగ్లో ఉన్నాం. ఇక్కడ నుంచే వాళ్ళు లిఫ్ట్లో పైకి వెళ్ళడం జరిగింది. వాళ్ళు లిఫ్ట్లో పైకి వెళ్తున్న సమయంలో ఎవరూ లేరు. అంటే మిగతా వాళ్ళు పై ఫ్లోర్లలో ఆఫీస్ పర్పస్, జాబ్ అంటే బిజినెస్ పర్పస్ వెళ్ళాల్సిన వాళ్ళు కూడా ఎవరు లేరు. జనరల్గా ఏంటంటే లిఫ్ట్లో కామన్గా ఇంకో ఎక్స్ట్రా పర్సన్స్ కూడా ఉంటారు. కానీ ఆమె బ్యాడ్ లక్కా లేకపోతే ఏమో తెలియదు మొత్తానికి. కానీ అసలు లిఫ్ట్లో భార్యాభర్తలు ఇద్దరం వెళ్ళడం జరిగిందంట. వాళ్ళకు మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ అవుతుంది. వీళ్ళకు జనరల్గా అయితే వీళ్ళకు 10 సంవత్సరాల నుంచి బాగానే ఉన్నారు. వీళ్ళకి ఒక 2 పిల్లలు ఉన్నారు, 2 అబ్బాయిలు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూడవచ్చు ఇక్కడే ఈ లిఫ్ట్ దగ్గర నుంచి వాళ్ళు పైకి వెళ్ళడం జరిగింది అనమాట. స్టెప్స్ కూడా ఉన్నాయి, 4th ఫ్లోర్ వరకు కూడా స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ లిఫ్ట్ నుంచి కూడా వాళ్ళు పైకి వెళ్ళడం జరిగింది. ఆ టైంలో 1st ఫ్లోర్లో యాక్చువల్గా జిమ్ ఉంది. దీంట్లో రెగ్యులర్గా దానికి సంబంధించిన జిమ్కి సంబంధించిన కోర్సు తీసుకునే వాళ్ళు, ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. కానీ ఈ రోజు అయితే మాత్రం జిమ్కి సంబంధించిన ట్రైనర్స్ కావచ్చు, ట్రైన్ అయ్యే వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా లిఫ్ట్లో లేకపోవడం ఆమె దురదృష్టకరంగా మనం చెప్పుకోవచ్చు. ఈ లిఫ్ట్ నుంచి వాళ్ళు 4th ఫ్లోర్కి వెళ్ళడం జరిగింది. ఒకసారి మనం ఈ లిఫ్ట్లో వెళ్ళి 4th ఫ్లోర్లో ఏం జరిగింది, అలాగే 4th ఫ్లోర్లో ఈ స్పా సెంటర్కి సంబంధించి కూడా పక్కన వేరే ఒక మీడియా అనేది ఉంది అని చెప్పేసి మనం ఉదయం నుంచి చూస్తున్నాం. అది మనకు సంబంధించింది. ప్రస్తుతం అయితే మనం పైకి 4th ఫ్లోర్కి వచ్చినాము. ఈ బిల్డింగ్లోనే యాక్చువల్గా వాళ్ళు భార్యాభర్తలు ఈ లిఫ్ట్ల నుంచి బయటికి రావడం జరిగింది. అయితే ఇక్కడ మనకు తెలుస్తుంది ఏంటంటే ఈ మన వ్యూహంకు సంబంధించిన స్టాఫ్ రిపోర్టింగ్ పర్పస్ యాక్చువల్గా వాళ్ళు బయటికి వెళ్ళే వర్క్ పర్పస్లో వాళ్ళు బయటికి వెళ్తూ ఉన్నారు. అయితే ఇదే ప్లేస్లో కరెక్ట్గా మనం నిలబడ్డ ప్లేస్లో లిఫ్ట్ నుంచి బయటికి రాగానే మన స్టాఫ్ ఇక్కడ నిలబడ్డారు. వాళ్ళు ఒక 2 ఉండడం జరుగుతుంది అనమాట. ఇక్కడే శ్రీనాథ్ దయాగా మనకు తెలుస్తుంది. వాళ్ళు ఇక్కడ నిలబడ్డారు. అయితే వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇక్కడ నుంచి గొడవ పడుతూ బయటకు వచ్చేసరికి వాళ్ళు ఎవరు మీరు, ఎందుకు గొడవ పడుతున్నారు ఏంటి అంటే, అన్న నేను ఇక్కడ పక్కన స్పాలో నేను జాబ్ చేస్తాను అని చెప్పేసి తను తెలియజేయడం జరిగింది. కాకపోతే తను పేరు వచ్చేసి డిబేరా అన్నట్టుగా వాళ్ళ పేరెంట్స్ చెప్తూ ఉన్నారు. యాక్చువల్గా ఈ స్పా సెంటర్లో శ్వేత అంటున్నారు. అయితే పెళ్ళైన తర్వాత వాళ్ళ హస్బెండ్ ఎవరైతే రాజు ఉన్నాడో ఆమె హస్బెండ్ శ్వేత అని, స్వాతి అని, సత్య అని ఇలా డిఫరెంట్ పేర్లతో ఆమెను పిలుచుకోవడం ఇదంతా చేస్తూ ఉండడం అనేది చేస్తూ ఉంటాడంట అతను. అయితే ఆ శ్వేత అని పిలవడం వల్ల కూడా ఆమె పనిచేస్తున్న దగ్గర కూడా శ్వేత అనే పిలుస్తూ ఉండడం సర్వసాధారణంగా జరుగుతుంది. ఇదంతా పక్కన పెడితే ఈ లిఫ్ట్ దగ్గర ఈ 4th ఫ్లోర్కి వచ్చిన తర్వాత గొడవ పడుతూ ఉంటే మన స్టాఫ్కి వాళ్ళు ఆపడం జరిగింది. ఎందుకు గొడవ పడుతున్నావు ఏంటంటే, అన్న నా భర్తనే అని చెప్పేసి ఆమె నా భార్య అని చెప్పి తను చెప్పడం జరిగింది. నా భర్తనే అని కూడా తను కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అప్పుడు దానికి సంబంధించి వాళ్ళు ఏమన్నారంటే, సరే ఇది భార్యాభర్తలకు సంబంధించిన గొడవ కదా అని చెప్పేసి వాళ్ళు కామన్గా తీసుకున్నారు. భార్యాభర్తలు కామన్గా గొడవలు అవుతూ ఉంటాయి, ఏముందిలని అనుకున్నారు. కాకపోతే ఆమె ఒక మాట చెప్పడం జరిగింది. అన్న తను చెప్పడానికి వచ్చాడు, తనే చెప్తూ ఉన్నాడు, నేను లిఫ్ట్లో వస్తుంటే కూడా నేను చంపత ఇవ్వాలని చెప్పి చెప్తూ ఉన్నాడు. పైకి వచ్చేటప్పుడు ఒకసారి మీరు బ్యాగ్ చెక్ చేయండి, బ్యాగ్లో కూడా తను వెంట తెచ్చుకున్న బ్యాగ్లో కత్తి ఉందన్న, ఒకసారి చెక్ చేయండి అని చెప్పేసి మన స్టాఫ్కి చెప్పడం జరిగింది. అయితే ఆ చెప్తూనే తను ఏం చేసిందంటే, తన బ్యాగ్ లాక్కోవడం, అంటే ఇలా లాగినట్టు చేసి కామన్గా అతని దగ్గర నుంచి బ్యాగ్ ఇలా తీసుకుంటూ జిప్ ఓపెన్ చేసే ప్రయత్నం చేసిందంట తను. ప్రత్యక్షంగా వాళ్ళు అక్కడే జరుగుతుంది. ఇదంతా మాట్లాడుతూ గొడవ జరుగుతుంది. తను జిప్పు తీయడము, ఓపెన్ చేయడము, తను ఎలాగో జిప్పు ఓపెన్ చేసింది కదా అనుకున్నాడో ఏమో, తను సడన్గా కత్తి తీసుకొని ఆమె అటు
జిప్పు తీసింది అలా పరిగెడుతుంది అనమాట. మన దగ్గర విజువల్స్ పూర్తి స్థాయిలో కంప్లీట్గా మన దగ్గర విజువల్స్ ఉన్నాయి. విజువల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాము. తను ఇక్కడ లిఫ్ట్ నుంచి ఇక్కడ గొడవ అవుతుంది, వాగ్వాదం జరుగుతుంది. ఈ విండో దగ్గర కూడా అతను ఒత్తిపెట్టారు. మన స్టాఫ్కి సంబంధించి ఇద్దరు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ భార్యను పక్కకు అటు నిలబెట్టారు. అతని భర్త రాజుతోటి కూడా గొడవవాడి ఆపడం చేశారు. ఆపే ప్రయత్నంలో తను వాళ్ళిద్దరు నెట్టేసుకున్నాడు. బలంగా నెట్టేసుకొని ఏదైతే ఆమె జిప్పు తీసిందో ఆ జిప్పులో నుంచి కత్తి తీసుకొని వాళ్ళిద్దరిని నెట్టేసి, మన స్టాఫ్ ఇద్దరిని నెట్టేసి ఆమె ఆల్రెడీ అటు పరిగెడుతూ ఉందన్నమాట. ఇతను కత్తి తీసుకొని ఆమె వెనకాగానే పరిగెత్తడం జరిగింది. ఒకసారి చూడొచ్చు ఇక్కడ రక్తం మార్క ఎంత క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ నుంచి లిఫ్ట్ నుంచి కూడా ఇంత దారుణంగా కనబడుతుందంటే చూడండి ఒకసారి, మీకు క్లియర్గా చూపిస్తాను నేను. ఇక్కడికి వచ్చిందనమాట, ఆమె పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చింది. లిఫ్ట్ దగ్గర నుంచి ఆమె పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి ఒకసారి ఎంత దారుణం అంటే ఇక్కడ ఇంత ఘోరమైంది. అయితే ఏదైతే మన స్టాఫ్ను అతను నెట్టేసుకొని ఇక్కడ వరకు పరిగెత్తుకుంటూ వచ్చిండో, వెనక నుంచి వాళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చేసరికి పొడి చేసిండు. కళ్ళ ముందే ఈ పార్ట్లో సైడ్కు, నడుము భాగంలో సైడ్కు ఈ పార్ట్లో పొడవడం జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే ముందు నుంచి ఈ సైడ్ పొడిచాడంట. వీళ్ళు ఆపుతున్నారు. అప్పటికి ఆపే క్రమంలో ఏం చేశారంటే, వాళ్ళు రిపోర్టింగ్ పర్పస్ బయటకు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ చేతిలో కెమెరా ఉంది, అలాగే ట్రైప్యాడ్ ఉంది, లైటింగ్స్ అనేవి ఉన్నాయి. వాటితోటి ట్రైప్యాడ్ తీసుకొచ్చి అతని మీదకి కొట్టి ఆపుదామని అనుకున్నారు. అది ట్రైప్యాడ్ తీసుకొని అతను బెదిరించే క్రమంలో అతను ఏం చేశాడంటే, చేతిలో ఉన్న కత్తితోటి ఇలా బెదిరించడం మొదలుపెట్టడం. మన స్టాఫ్ ఇద్దరిని బెదిరించేసరికి వాళ్ళు ఏంటంటే ఒక్క అడుగు వెనకకి వేయడం జరిగింది. వాళ్ళు ఎప్పుడైతే ఒక అడుగు వెనకకి వేశారో అతను మళ్ళీ ఇంకొక 2 కత్తిపోట్లు పడిచారు. అంటే వాళ్ళు ప్రత్యక్షంగా చూసి చెప్తున్నది ఏంటంటే, దాదాపుగా 10 నుంచి 14 కత్తిపోట్లు ఆమె శరీరంలో దిగినాయి అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అయితే అతను ఏంటంటే లాస్ట్ మూమెంట్లో కూడా తను చనిపోయిందో లేదో, పొట్టలో పొడిచాను, సైడ్కి పొడిచాను అని చెప్పేసి చనిపోయిందో లేదో అని ఒక డౌట్ తోటి కూడా వీళ్ళని బెదిరించుకుంటూ, అక్కడ ఉన్న ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఇద్దరిని కూడా బెదిరించుకుంటూ వాళ్ళని మళ్ళీ ఏం చేశారంటే గొంతు భాగంలో ఇక్కడ కూడా పొడవడం జరిగింది. అంటే ఎంత దారుణంగా, ఎంత కక్ష కట్టిండంటే దీనికి అంతటి కారణం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో అనుమానం రేకెత్తింది. దాదాపుగా వాళ్ళ పేరెంట్స్ని అడిగితే 13 సంవత్సరాలు అంటున్నారు, కొంతమంది 10 సంవత్సరాలు అంటున్నారు. కానీ పేరెంట్స్ చెప్పిందే మనం తీసుకోవాలి కాబట్టి 13 సంవత్సరాలలో వాళ్ళది అన్యోన్యమైన జీవితం. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ లవ్ మ్యారేజ్ అన్నట్టుగా మనకు కూడా తెలుస్తుంది. అలాగే వాళ్ళిద్దరిది సేమ్ క్యాస్ట్లో ఎలాంటి గొడవలు లేవు, డబ్బుపరమైన ఆర్థిక లావాదేవీల గొడవలు లేవు, ఇవన్నీ ఏమీ లేవు. కానీ ఒక అనుమానం అనేది మొదలైంది వాళ్ళిద్దరి మధ్యలో. భర్త మీద భార్య అనుమానం తెచ్చుకోవడం, భార్య మీద భర్త అనుమానం తెచ్చుకోవడము, ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చుకోవడము, ఎన్నో సందర్భాల్లో కూడా వాళ్ళు గొడవలు పడడము, తాగొచ్చి అతను గొడవ పడడము, కొట్టడము, తిట్టడము, అమ్మగారింటికి పంపించడము. పిల్లలు, చిన్న పిల్లలు, 2 పిల్లలు ఉన్నారంట వాళ్ళకు, 2 అబ్బాయిలే. అయితే అంత చిన్న పిల్లలు ఉన్నారంటే ఒకసారి ఆలోచించుకోండి, ఎంత దీనస్థితి ఇప్పుడు వాళ్ళిద్దరికి. ఒక తల్లిని కోల్పోయిన పరిస్థితి పిల్లలకు ఏర్పడ్డది. అయితే గతంలో కూడా ఇతని మీద 2-3 పోలీస్ స్టేషన్లలో కేసు పెట్టడం జరిగింది. తాగి వచ్చి కొడుతున్నాడు, తిడుతున్నాడు, బెదిరిస్తున్నాడు, చంపుతా అని చెప్పేసి అంటున్నాడు, నాకు ప్రాణహాని ఉందని చెప్పేసి కూడా వాళ్ళ తల్లిదండ్రులకు వెళ్ళి చెప్పుకొని, వాళ్ళ అక్క చెల్లెలకు చెప్పుకొని, వాళ్ళ బ్రదర్స్ చెప్పుకొని, వాళ్ళ సహకారంతో రీసెంట్గానే అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఇదంతా చేసిన తర్వాత కక్ష కట్టుకున్నాడు. గతంలో 2 పోలీస్ స్టేషన్లలో పెట్టిర్రు, మళ్ళీ ఇప్పుడు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. నువ్వు నన్ను బాగా చేస్తున్నావు, నేను చెప్పిన మాట వినట్లేవు అని చెప్పేసి ఆయన, అంటే తాగుడు వద్దని చెప్పినందుకు కావచ్చు, గొడవ పడుతున్నాకు వద్దని చెప్పినట్టు కావచ్చు, కేసు పెట్టడం కావచ్చు, ఇదంతా తను ఒక కక్ష పెట్టుకున్నాడు అనమాట. ఎలాగైనా సరే చంపేయాలి, వీళ్ళ ఫ్యామిలీ అంతా ఒకటైపోయింది, నా మీద కేసులు పెడుతున్నారు, నేను జైలుకి వెళ్ళే అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి కక్షపూరితంగా తను ఒక ప్లాన్ తోటి వచ్చాడు. అయితే రీసెంట్గా కూడా తను వేరే ఇంకొక అమ్మాయితో కూడా నేను ఎఫ్ఐఆర్ పెట్టుకున్నా అని చెప్పేసి, ఈ భార్య అయినటువంటి డిబేరా, అంటే అలియాస్ శ్వేత, ఇక్కడ స్పా సెంటర్లో పిలువబడుతున్న పేరు శ్వేత. అయితే ఈ శ్వేతకి అతను ఫోన్ ఓపెన్ చేసి అందులో వేరే అమ్మాయితోటి ఏదైతే అక్రమ సంబంధాలు ఉన్నాయో చూపించడం, వేరే వాళ్ళతో దిగిన ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, అన్ని రకాలుగా చూపించి, నేను ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటున్నా, నేను వదిలేస్తాను, ఏం చేసుకుంటావు చేసుకో, నేను చంపాలనుకుంటున్నా, చంపేస్తా అని చెప్పేసి ఇలా రకరకాల మాటలతో వేదనకు గురి చేసిండు. సరే అని చెప్పేసి తను ఈ మధ్య కాలంలోనే తల్లిగారింటికి వెళ్ళడం, అక్కడ ఉండడము, వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం, ఇదంతా జరుగుతుంది. నా మాట వినట్లేదని చెప్పేసి తను కక్ష పెంచుకున్నాడు. అలాగే ఇప్పుడు మనం ఉన్న ప్లేస్లో ఈ 4th ఫ్లోర్లో స్పా సెంటర్లో తను జాబ్ చేస్తుంది. గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగిందంట, నువ్వు స్పా సెంటర్లో జాబ్ చేయకు, వేరే జాబ్ చేసుకో, స్పా సెంటర్లో చేయకని చెప్పిండంట. ఇంకోసారి ఏంటంటే, నువ్వు ఎక్కడ పని చేయాల్సిన అవసరం లేదు, నేను చెప్పినట్టే వినాలి, ఇంట్లో బాడు ఉండాలి, పిల్లలు చూసుకోవాలని చెప్పేసి ఒక వార్నింగ్ తరపు కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పుడు తను ఏంటంటే, ఇతను తాగి వస్తున్నాడు, గొడవ పడుతున్నాడు, మాకు ఆర్థికంగా ఇబ్బందులు అవుతున్నాయి, పిల్లల భవిష్యత్తు మేము చూసుకోవాలని చెప్పేసి, తన కాలం మీద తను నిలబడాలి అని చెప్పేసి ఒక తల్లిగా తను ఆలోచించుకొని ఈ స్పా సెంటర్లో జాబ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో ఒక 15-20 రోజుల నుంచి ఈ స్పా సెంటర్కు తను రాకుండా ఉండడము, జాబ్ మానేసిందా లేకపోతే లీవ్ పెట్టిందా అనే ఒక
డైలమాలో కూడా ఓనర్ ఉన్నాడు అనమాట. ఓనర్ని కూడా మార్నింగ్ మనం పలకరించే ప్రయత్నం చేసినాం. స్పా సెంటర్ ఓనరు వికాస్ అని, అతన్ని అడిగితే తను మానేసింది, యాక్చువల్గా చాలా రోజుల నుంచి రావట్లేదు, ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్ వచ్చింది, ఎందుకు వచ్చిందో కూడా నాకు కూడా తెలియదు అని చెప్పేసి. ఎందుకంటే తను ఈ హత్య జరిగినప్పుడు ఇక్కడ లేడు ఆ టైంలో. మ్యాక్సిమం వాళ్ళు 11:30కి స్పా సెంటర్ అనేది ఓపెన్ చేస్తూ ఉంటారు తరచుగా. కాకపోతే ఈ రోజు ఏంటంటే 9:30కి రావడం, ఒక ఏదైతే క్లీనింగ్ పర్పస్ ఒక పర్సన్ వస్తారో వాళ్ళ ఎంప్లాయీ, ఆమె 9:30కి వచ్చి క్లీన్ చేసుకోవడము, పూజ చేసుకోవడం ఇదంతా చేస్తుంది. మిగతా ఎంప్లాయీస్ వచ్చేంత వరకు, కస్టమర్స్ వచ్చేంత వరకు కూడా క్లీనింగ్ పర్పస్ ఉంటుంది. అయితే ఏమో కామన్గా ఇంతకుముందు టైం ఏదైతే ఉందో 10-10:30 కావచ్చు, ఆ టైంకి పైకి వచ్చేసింది. పైకి వచ్చిన తర్వాత భర్త 1-2 సార్లు చెప్పిండు, నువ్వు మానే, జాబ్ మానే అని చెప్పేసి చెప్పినా కూడా వినకపోయేసరికి తన వెంట కోపంతో, ప్లాన్ తోటి ఒక బ్యాగ్ తీసుకొని అందులో కత్తి పెట్టుకొని పైకి వచ్చిండు. ఈ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంత పెద్ద సీన్ జరిగింది. ఒక విధంగానేమో భర్త మీద అనుమానం ఉందని చెప్పేసి ఒక వర్షంలో మనకి వినబడుతుంది. తన భర్త అయినటువంటి రాజు విషయంలో మాత్రం భార్య మీద కూడా అనుమానం ఉందని చెప్పేసి ఇంకొక వర్షంలో వినబడుతుంది. ఏదేమైనప్పటికీ ఈరోజు అయితే గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో అతని మీద కేసు అయితే నమోదైంది. ఒకసారి పూర్తిగా చూద్దాము. ఆమె చనిపోయిన ఈ ప్లేస్లో రక్తపు మడుగు చూడండి ఎంత ఘోరంగా ఉందంటే అసలు. ఇక్కడ చూడండి, ఆమె మాస్క్ పెట్టుకొని వచ్చింది. ఇది మాస్క్, యాక్చువల్గా తను మాస్క్ పెట్టుకొని వచ్చింది. ఈ మాస్క్ అనేది మొత్తం రక్తంతో ముద్ద అయిపోయింది. ఇది తను ఇక్కడ కడుపులో పడవడం, వెన్నుముకలో పడవడం, బ్యాక్ సైడ్ పడవడం, గొంతు దగ్గర పడవడం, ఇన్ని రకరకాలుగా పొడిచేసరికి మొత్తం రక్తం అనేది మొత్తం ఇట్లా ఒక పదం వాడుతుంటాం, ఎయిర్లై పారింది అనే విధంగా ఇక్కడ మన కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ఆమె వెంట తెచ్చుకున్నటువంటి కర్చీప్ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడే పడేసింది. అంటే అరుపులు, కేకలతోటి తను లొల్లి పెడుతున్నా కూడా ఫస్ట్ ఫ్లోర్లో, ఇదే బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో జిమ్ ఉంటుంది. వాళ్ళకి వినబడి వాళ్ళు పైకి వచ్చేసరికి అతను అనుకున్నది జరిగింది. అతను పారిపోవడం కూడా జరిగింది. అతను పారిపోయినటువంటి విజువల్స్ కూడా కళ్ళకు కట్టినట్టుగా మనం చూసుకోవచ్చు. సీసీ ఫుటేజ్ విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అతను ఇక్కడ పొడి చేసిండు, మా వ్యూహంకి సంబంధించిన స్టాఫ్ని ఇద్దరు నెట్టేసుకున్నాడు. లిఫ్ట్లో వచ్చినటువంటి తను అడ్డగిస్తారేమో, కిందికి వెళ్ళేసరికి లిఫ్ట్ నుంచి బయటకు వచ్చేసరికి అడ్డగిస్తారేమో అని చెప్పేసి తను ఒక ప్లాన్ తోటి ఏంటంటే మెట్ల నుంచి, అతనికి ఇంతకుముందు ఈ బిల్డింగ్ దగ్గరకు వచ్చాడు అనుకుంటా, తను జాబ్ చేసే ప్లేస్ కూడా తనకు తెలుసు అనుకుంటా, ఇటు లిఫ్ట్ నుంచి రావడం, ఇటు మెట్ల నుంచి కిందికి పారిపోయాడు. కిందికి పారిపోయేటప్పుడు కూడా అది అతను వెంట తెచ్చుకున్న కత్తి ఒకటే ఉందనుకొని అందరు అనుకున్నారు. ఇక్కడ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కావచ్చు, దీనికి సంబంధించిన వాచ్మెన్ కావచ్చు, ఒకటే కత్తి వెంట తెచ్చుకున్నాడు అనుకున్నారు. కాకపోతే పారిపోయే క్రమంలో ఈ మెట్ల నుంచి 4 ఫ్లోర్స్ కిందికి దిగి అతను తెచ్చుకున్న 2 వీలర్ యాక్టివా మీద బ్యాగ్ భుజానికి వేసుకొని బండి స్టార్ట్ చేసుకొని వెళ్తూ ఉన్నాడు. బిల్డింగ్ బయటకు వచ్చి రైట్ సైడ్ వెళ్తున్న క్రమంలో ఒక చేతిలో కత్తి ఇలా ఊపుకుంటూ వెళ్తున్నాడు అనమాట. క్లియర్ విజువల్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి, మీకు అవి చూపించే ప్రయత్నం చేస్తాం. లెఫ్ట్ హ్యాండ్లో పెద్ద కత్తి ఉంది, అంటే మనం కొబ్బరి బోండాలు కొడుతూ ఉంటాం కదా, అలాంటి కత్తి అతని దగ్గర ఉంది. కానీ ఇక్కడ తన భార్యను చంపిన ప్లేస్లో మాత్రం వాడిన కత్తి అది కాదు అన్నట్టుగా కూడా వీళ్ళు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళైతే మనకు చెప్పడం జరుగుతుంది. అంటే కాలనీలో తను అలా వెళ్తూ ఉంటే క్లియర్గా అక్కడ ఉన్న పబ్లిక్ కూడా భయపడడం జరిగింది. అంత పెద్ద కత్తి తీసుకొని ఒక హడావుడిగా బండి స్టార్ట్ చేసుకొని పోతున్నాడు అంటే అసలు ఏం జరిగింది, చంపడానికి పోతున్నాడా, చంపిపోతున్నాడా అని చెప్పేసి కూడా కామన్ పీపుల్ టెన్షన్ పడే పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇంత దారుణమైన సంఘటన ఒడిగట్టిందంటే మాత్రం ఎంత చాలా సింపుల్గా చంపుతున్నారంటే ఒకసారి ఆలోచించండి. ఇంత పరిస్థితి. దీనికి సంబంధించి అయితే పూర్తిగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అతను కిషన్ బాగ్లో ఉంటున్నట్టుగా మనకు తెలిసింది, ఓల్డ్ సిటీకి సంబంధించి బహదూర్పూర్ ఏరియాలో ఉంటున్నట్టు తెలిసింది. ఈ చనిపోయిన మృతురాలకు సంబంధించి తల్లి, తండ్రి కూడా, వాళ్ళ ఫ్యామిలీ, కుటుంబ సభ్యులు కూడా అదే ఏరియాలో ఉంటున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ వాళ్ళైతే కేసు నమోదు చేసుకోవడం జరిగింది. గాంధీనగర్ పోలీసు వాళ్ళు తీసుకోవడం జరిగింది. చూద్దాం అతనికి ఎలాంటి శిక్ష పడుతుంది, ఏం జరుగుతుంది. శిక్ష ఏది పడ్డా కూడా ప్రాణాలు అయితే ఎవరైనా తీసుకురావడం అయితే కష్టం. చూద్దాం. నెక్స్ట్ ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనం మాట్లాడించడం జరిగింది. ఈరోజు పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వెళ్ళినాం మనము. వాళ్ళ సిస్టర్స్ కావచ్చు, బావ కావచ్చు, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మది కూడా మనం తీసుకోవడం జరిగింది. వాళ్ళ బాధ అయితే అంత ఘోరంగా ఉంది. మనం ఐ విట్నెస్ ప్రత్యక్షంగా మాట్లాడినటువంటి మన స్టాఫ్తో కూడా వాయిస్ తీసుకున్నాం. ఇవన్నీ మీకైతే మేము చూపించే ప్రయత్నం అయితే చేయబోతున్నాం.